నిన్న మేము పోయి చూసిన తర్వాత ఎంత బాధ కలిగిందంటే, ప్రభుత్వ చర్యల వల్లనే ఈరోజు అక్కడ వాళ్ళు ఒకవేళ చనిపోయి ఒక్కొక్క శవం వస్తుంది. ఇప్పుడు చనిపోతే దానికి కారణం ప్రభుత్వమే అవుతుంది. ప్రత్యక్ష సాక్ష్యాలను మేము కలిసినాం. నిన్న ఆ రోజు నైట్ డ్యూటీ చేసిన వాళ్ళని కలిసినాం. నైట్ డ్యూటీ దిగిన తర్వాత మీరు పోవద్దు, కూలుతుంది, పోవద్దు అని చెప్తే ఏం కాదు నడుస్తూనే ఉంటుంది ఇట్లా అని చెప్పి పంపిన సంఘటన. పోయిన తర్వాత ప్రత్యక్షంగా కూలుతుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసినాం. నిన్న చాలా టీవీలు కూడా, TV9 కావచ్చు, అన్ని ఛానళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళు లైవ్ కూడా తీసుకున్నారు. ఈటీవీ, ABN, టీ న్యూస్ వాళ్ళందరూ కూడా. మేము సీక్రెట్గా ఏం లేదు అక్కడ. 42 మంది రాత్రి డ్యూటీ చేసి వచ్చేటప్పుడు రాత్రి కూలుతుంది, నీళ్ళు వస్తున్నాయి, శబ్దం వస్తుంది, మీరు పోవద్దు అని చెప్పి మార్నింగ్ డ్యూటీ పోయే వాళ్ళని వాళ్ళు హెచ్చరించారు. అధికారులు కూడా చెప్పారు. చెప్పిన కనీసం 10 నిమిషాలు ఆగితే కూడా బతికేవాళ్ళంట వాళ్ళు. 15 నిమిషాలు, 5-10 నిమిషాలు ఆగితే కూడా.